మనం ఎప్పటినుంచో చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ అయితే రానే వచ్చేసింది. అది ఈ రోజు హైదరాబాద్‌లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకైతే ముహూర్తం అయితే జరుగుతుందనమాట. అదే పూజ కార్యక్రమం. మరి ఇక్కడికి మరి మహేష్ బాబు గారైతే రానే వచ్చారు. మరి ఆయన లుక్స్ మనం చూస్తే మాత్రం ఒక మైండ్ బ్లోయింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. అంటే ఆ బీడ్‌తో అవ్వచ్చు, ఆ లుక్స్‌కైతే ఇంకా వేరే లెవెలు. ఇదైతే బాబు ఫ్యాన్స్ అందరికి ఇదొక మంచి పండగనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాబు ఎప్పటినుంచో గత 1 ఇయర్ నుంచి ఆ లుక్‌నైతే అలా మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు. అది బయటికి ఎప్పుడు రివీల్ అనేది అవ్వలేదు. కానీ ఈ రోజైతే అదైతే రివీల్ అవ్వబోతుంది. సపోజ్ అవుతే మాత్రం బాబు ఫ్యాన్స్ అందరూ ఇదే ఒక మంచి స్టోరీ కింద నిలబెట్టుకొని సోషల్ మీడియానంతా మరోసారి అయితే అలజడి చేసే ప్రయత్నంలో అయితే ఉన్నారు మరి బాబు ఫ్యాన్స్. మరి ఈ సినిమా విషయానికి వస్తే రాజమౌళి గారు గత 2 ఇయర్స్ నుంచి ఈ సినిమా మీద వర్క్ అయితే చేశారు. మొత్తం స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయిందంట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. మరి ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడ జరుగుతుందని ప్రతి ఒక్కరికి ఒక థాట్ అయితే ఉంది. ఈళ్ళు కొన్నయితే చెప్పారు. కొన్ని మనం మెయిన్ విషయాలు చూసుకుంటే ఇదే అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే ఒక భారీ సెట్‌నయితే నిర్మించారు. మరి ఈ సినిమా షూటింగ్ మరి మరో షూటింగ్ వచ్చేటప్పుడు మాత్రం అదే మరో షెడ్యూల్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మారేడుమిల్లిలో మాత్రం ఈ సినిమాకి సంబంధించి సెట్స్ అక్కడ కూడా అయితే నిర్మించడం అయితే జరుగుతుందంట. మరి ఇంకా వేరే చూసుకుంటే మాత్రం ఈ సినిమా అంతా ఒక ఫారెస్ట్‌లో జరుగుతుంది. ఇదంతా ఒక జంగిల్ వేలో వెళ్తుందని మరి మనందరికి తెలిసిందే. దీనికి సంబంధించి చాలా అడవులైతే వెతికారు. అదే అందమైన అడవులు అవ్వచ్చు, ఇంకా చాలా అతర ఏరియాలకు కూడా వెళ్లి రాజమౌళి గారు మొత్తం అంతా ఎక్కడ ఉన్నాయని మొత్తం అంతా అయితే సెట్ అయితే చేసుకున్నారంట. మరో విషయం ఏంటంటే ఈ సినిమా విలన్‌ని కూడా ఈరోజు మనకైతే అనౌన్స్ అయితే చేసే అవకాశం కూడా ఉన్నదంట. అలాగే మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఇంకా మన కీరవాణి గారే కాబట్టి ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ అయితే అవి ఇంక మనమైతే చెప్పవలసిన పనే లేదు. మనం గతంలో చూసుకున్న 'బాహుబలిలో' మనకి వి ఎంత బీజీఎం ఎలాగైతే వచ్చిందో మరి దానికి మించిపోయేది ఉంటదంటే ఈ సినిమాలో. మరో విషయం ఏంటంటే కెమెరామెన్. ఈ సినిమా కెమెరామాన్ మాత్రం మన తెలుగాయనైతే కాదు. యూఎస్‌లో అయితే ఆయనైతే గతంలో అయితే చాలా సినిమాలైతే చేశారు. మరి ఆయన్ని కూడా మరి ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగింది రాజమౌళి గారు. మరో విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్‌ని కూడా ఈ రోజే అయితే మనకి క్లారిటీగా అయితే అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉన్నది. అలాగే ఈ సినిమా డేట్, మూవీ రిలీజ్ డేట్ కూడా ఇప్పుడైతే అనౌన్స్ చేస్తారంట. సుమారుగా మన రాజమౌళి గారి మాటలైతే మనమైతే అసలు నమ్మవసరం పని లేదు. ఎందుకంటే మనం గతంలో వచ్చిన 'త్రిబుల్ ఆర్' చూసుకోవచ్చు, 'బాహుబలి' చూసుకోవచ్చు. వీళ్ళు చెప్పిన డేట్‌కి ఎప్పుడు రాదు. సపోజ్ వీళ్ళు ఇప్పుడు 2029 అని చెప్పారనుకోండి. మనం 2032 వరకైతే మనమైతే ఎళ్ళాల్సిన అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే అక్కడ ఉన్నది రాజమౌళి గారు, మన జక్కన్ కాబట్టి. అలాగే ఈ సినిమాకి మన మహేష్ బాబు గారు ఫ్యామిలీ అంతా అక్కడికైతే రానే వస్తుంది. ఇంకా చూసుకుంటే మహేష్ బాబు గారు సన్ ఎవరైతే ఉన్నారో కూతురు సితార గారు కూడా ఇక్కడికైతే రానే వస్తుంది. సుమారుగా నాకు తెలిసి ఈమె కూడా ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేసే అవకాశం కూడా ఉన్నదంట. మరి మీరు కూడా మంచి బాబు ఫ్యాన్స్ అయితే మాత్రం కిందైతే కామెంట్ చేయండి. మరి ఈ ఎస్ఎస్ఎంఈ 29 టైటిల్ విషయానికొస్తే అసలు ఎటువంటి టైటిల్స్ పెడతారని మరి మీరు ఊహిస్తున్నారు? అది కూడా కిందైతే కామెంట్ చేయండి.